ఈ ఫస్ట్ కేక్ తినిపించి ఆవిడే మా అమ్మగారు. చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలు వచ్చినా సరే మా అక్కని నన్ను మా చెల్లిని పెంచుకొని వచ్చింది మా అమ్మ. మా అమ్మ గురించి కూడా ఎంత చెప్పినా తక్కువే. హాయ్ గైస్, నైట్ కూర వండుతుంటే మధ్యలో గ్యాస్ అయితే అయిపోయింది. మా గిరిజనులకు దగ్గరగా ఏది అందుబాటులో ఉండదు. ఈ గ్యాస్ కోసం మా ఊరు నుంచి కనీసం 2 కిలోమీటర్లు వెళ్ళాలి. ఈ ఖాళీ గ్యాస్ బండను గ్యాస్ గౌడం దగ్గర తీసుకెళ్తుంటే ఇందులో పనిచేసే వాళ్ళు మన ఫాలోవర్స్ అంట. ఈ అన్న వాళ్ళు ప్రతిరోజు మన రీల్స్ చూస్తుంటారంట. బాగా చేస్తున్నాం అని ఇలాగే చెయ్యని చెప్పారు. ఇంకా అన్న వాళ్ళకి బాయ్ చెప్పేసి రోడ్డు మీదకి అయితే వచ్చేసాను. రోడ్డు వేయక ముందు అయితే బాగానే ఉండేది గ్యాస్ గౌడం వెళ్ళడానికి. ఇప్పుడు ఈ రోడ్డు నుంచి చూస్తే చాలా డౌన్ లో అనిపిస్తుంది. వచ్చేటప్పుడు మా మాయ ఆటో మీద అయితే వచ్చాను. వెళ్ళేటప్పుడు కూడా మా మాయ ఆటో మీదే వెళ్ళాను. ఇంటికి వెళ్ళి చకచకమైన బ్రష్ అయితే చేసేసాను. ఈ మధ్యలో ఈలోగా మా అమ్మాయి పరవాన్నం అయితే వండేసింది. ఏంటమ్మా ఏదైనా స్పెషల్ అని అంటే లేదురా మామూలుగానే వండాను అని చెప్పింది. ఇంక దాన్ని మా చెల్లి, నేను, మా వైఫ్, మా అల్లుడు కలిసి తినేసాము. ఇంకా తినేసిన తర్వాత మధ్యాహ్నం 3 ఆ టయానికి కూరగాయలు అయితే కట్ చేసుకున్నాము. కూరగాయలు ఎందుకు కట్ చేస్తున్నాం అనుకుంటున్నారా? ఈ రోజు అయితే మా చెల్లి బర్త్డే. ఈ ఇయర్ ఎలాగైనా గ్రాండ్ గా జరుపుకోవాలని మా చెల్లి అనుకుంది. అందుకే ఇవన్నీ చేస్తున్నాము. బండికి పెట్రోల్ కోసం సెంటర్ కి వెళ్తే ఇక్కడ రోడ్డు వరకు అయితే జరుగుతుంది. పెద్ద పెద్ద చెట్లు సైతం అన్నిటిని కొట్టేస్తున్నారు. పెట్రోల్ అయిపోవడంతో కరెక్ట్ గా ఎక్కడ ఆగిపోయింది నా బండి అయితే. నా బండి అయితే కాదు, మా ఫ్రెండ్ బండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా బండికి పెట్రోల్ వేసి బయలుదేరిపోయాను. కేక్ కోసం చింతపల్లి వెళ్తున్నాను, వస్తావరా అంటే వస్తాను పదబావా, ఇంట్లో ఉండి ఏం చేయాలో తెలియట్లేదు అన్నాడు. కరెక్ట్ గా చింతపల్లి ఎంట్రన్స్ అనుకుంటాను. పోలీసులు అయితే ఆపేశారు. బండి పేపర్స్, లైసెన్స్ చూపించమన్నారు. ఓన్లీ బండి పేపర్స్ మాత్రమే చూపించాను. లైసెన్స్ లేసారంటే సరే వెళ్ళిపోండి అని చెప్పారు. కేక్ కొంచెం లేట్ అవుతుంది అంటే ఇలా ఒక ఎగ్ పఫ్ అయితే ఆర్డర్ ఇచ్చాను. సాస్ అయితే సేమ్ వాటర్ లానే ఉంది. ఈ బేకరీ వాడు ఫస్ట్ అరగంట అని చెప్పి తర్వాత నన్ను ఒక 2 గంటల వరకు ఇక్కడే ఉంచాడు. వీళ్ళ మీద నాకు చాలా అంటే చాలా కోపం వచ్చింది. ఈ లోపల ఉన్న అయితే ఇంకా స్లోగా చేస్తున్నాడు కేక్ ని. ఈవినింగ్ 4 ఆ టైంకి వచ్చిన మేము నైట్ 8 అయితే అయిపోయింది. ఇంకా కేక్ ని తీసుకుని అక్కడ నుంచి ఏమాత్రం లేట్ చేయకుండా వెళ్ళిపోయాము. అక్కడ ఉన్నంతసేపు గుర్తుకు రాలేదు నాకు ఈ బండికి లైట్ లేదని. ఈ బండి మా ఫ్రెండ్ దే, వాడు ఫోన్ చేసి చెప్పాడు బండికి లైట్ లేదు అని. ఇంకా ఫోన్ లైట్ పట్టుకొని ఏదో విధంగా ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళడానికి 9 అయితే అయిపోయింది. కేక్ కటింగ్ ఇంటి దగ్గర ప్లాన్ చేయలేదు కానీ కింద రిసార్ట్ లో అయితే ప్లాన్ చేసాము. వచ్చిన వాళ్ళందరూ కంఫర్ట్ గా ఫీల్ అవ్వని చెప్పి కింద రిసార్ట్ లో అయితే ప్లాన్ చేయాల్సి వచ్చింది. నేను వెళ్ళేసరికి చికెన్ అండ్ బిర్యానీ ప్రిపేర్ చేసి ఉంచారు రెడీగా. మా చెల్లి నిలువెత్తు బంగారంతో తోకపోయినా నిలువెల్ల బంగారమే. మా చెల్లి ఏం చేసినా ఇంటి కోసమే చేస్తుంది. ఇంకేమాత్రం లేట్ చేయకుండా కేక్ అయితే కట్ చేయించేసాము. ఈ ఫస్ట్ కేక్ తినిపించి ఆవిడే మా అమ్మగారు. చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలు వచ్చినా సరే మా అక్కని నన్ను మా చెల్లిని పెంచుకొని వచ్చింది మా అమ్మ. మా అమ్మ గురించి కూడా ఎంత చెప్పినా తక్కువే. ఇంకా మా అమ్మ కేక్ తినిపించేసిన తర్వాత మా సిస్టర్ వాళ్ళు కూడా తినిపించారు కేక్ ని మా చెల్లికి. తర్వాత మా బావ కూడా తినిపించాడు. ఈ కనిపించే వ్యక్తి గురించి మీకు తర్వాత చెప్తాను. ఇతని గురించి చెప్పాల్సింది అయితే ఇంకా చాలా ఉంది. ఇంకొచ్చిన ప్రతి ఒక్కరు మా చెల్లిని అయితే విష్ చేశారు. తర్వాత వచ్చిన ప్రతి ఒక్కరు డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఇలాంటి ఏదో ఒక ఫంక్షన్ జరిగితే గానీ వీళ్ళందరినీ కలవడానికి అయితే అవ్వదు. ఇంకా వీళ్ళందరితో కొంతసేపు మాట్లాడి ఎవరింటికి వారిని అయితే పంపించేసాము. ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. మేము కొంతసేపు మాట్లాడుకుంటూ అలా ఇంటికి అయితే వెళ్ళిపోయాము. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఉంటా మరి, బాయ్.